నమస్తే. చాలా ఫేమస్ డైలాగ్తో మొదలు పెడతాం. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి నిన్న ఆ వ్యవహారం అంతా, ఆ జైల్లో సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఏ విధంగా రాత్రంతా జైల్లో ప్రవర్తించిండు, ఏ విధంగా ఉన్నాడు, వాళ్ళు పెట్టేటువంటి భోజనం తీసుకున్నాడా లేడా, ఆయనకు ఏదైతే ఖైదీలకు కేటాయించేటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆయనకు ఉన్నటువంటి నెంబర్ సంఖ్య ఏంటిది అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అదే పుష్ప సినిమాకు సంబంధించినటువంటి అంశంలో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అని ఏదో డైలాగ్ చెప్తాడు. కానీ లాస్ట్కి ఈ డైలాగ్ అంతా కూడా రివర్స్గా మారిపోయింది. పుష్ప అంటే ఫైర్ కాదు ఉత్త ఫ్లవరే అని చెప్పేసి తెలిపింది నిన్న. ఏదైతే ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, నీ అవ్వ తగ్గేలేదు ఉంటుంది కదా, నీ అవ్వ తగ్గేదే లేదని చెప్పేసి ఒక డైలాగ్. కానీ మొత్తానికైతే తగ్గక మానలేదు పోలీసుల ముంగట. సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా సినిమాలో క్లైమాక్స్ల కంటే మిక్కిలిగా, అసలు మామూలు క్లైమాక్స్ కాదు, ఏ సినిమాలో కూడా డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్ కూడా ఆ క్లైమాక్స్ దొరకదు కావచ్చేమో. మొదటి నుంచి కూడా ఏది అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి పోలీసులు పోవడం, దాని తర్వాత పోలీసులు నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం, ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తర్వాత గాంధీ హాస్పిటల్ తర్వాత నాంపల్లి కోర్టు నుంచి జైలు, సెంట్రల్ జైలు, చెంచల్గూడలో జైలుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో క్యాష్ పిటిషన్ పైన అల్లు అర్జున్కి బెయిలు. ఇక్కడికి ఎపిసోడ్ ముగిసిపోలేదు నిన్నటి వరకు. ఇలా పొద్దున విడుదలయ్యేంత వరకు కూడా ఈ సినిమా అట్లనే నడిచింది. పుష్ప సినిమాకి లేనటువంటి వ్యూవర్షిప్ సైతం కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వ్యూవర్షిప్ చాలా పెరిగిపోయింది. సో అంతకు ఎక్కువ మంది పుష్ప సినిమాకి 600 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళు వసూలు చేసిండ్రు అని చెప్పేసి కొంత వస్తూ ఉంది కదా. సో నిన్నటి ఎపిసోడ్ను కనుక ఒక సినిమా రూపంలో ఒక 2.5-3 గంటల పాటు ఈ సినిమాని తీసినట్టయితే ఉంటే 600 కోట్లు కాదు 6,000 కోట్లు కూడా వసూలు చేసేది కావచ్చేమో. సో అంత భారీ ఎత్తున కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్ నిన్న జరిగింది. సో చూద్దాం ఆ ఎపిసోడ్ సంగతి, ఆ సంబంధించినటువంటి వ్యవహారం అందరికీ తీరికే. ఒక పక్కన నాంపల్లి కోర్టు ఏమో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నువ్వు 14 రోజుల పాటు ఎటువంటి బెయిల్ లేదు, నువ్వు జైల్లోనే ఉండాలని. దాని తర్వాత హైకోర్టు ఏమో ఆయనకు జీవించే హక్కు లేదా అన్నటువంటి దానిపైన మీరు 4 వారాల పాటు ఆయనను పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు, ఆయనను రిమాండ్కు తరలించొద్దు, ఆయనను జైలుకు పంపొద్దు అని చెప్పేసి హైకోర్టు సైతం. సో న్యాయస్థానాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులను మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం, సో సామాన్యునికి అందనటువంటి న్యాయం, సామాన్యునికి దక్కనటువంటి న్యాయం ఇలా డబ్బున్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా దక్కుతుందనేది ఇప్పుడు సామాన్యుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో పుష్ప హీరో అల్లు అర్జున్ ఒక సామాన్యుల మెదడుని కదిలింపజేసేటువంటి ఒక సిచ్యువేషన్ నిన్న చూడడం జరిగింది. సో న్యాయస్థానాలపైన గౌరవం పెరిగిందా, న్యాయస్థానాలపైన మరి ఇంకా నమ్మకం కోల్పోయిందా ప్రజలంతా? సో ఈ వ్యవహారంలో 2 కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుని పక్కకు పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇంకో సంబంధించినటువంటి అంశాన్ని గురించి మాట్లాడేందుకు ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో నిన్న చెంచల్గూడ జైల్లో నిన్న రాత్రి అంతా కూడా ఆయన అల్లు అర్జున్ ఉండడం జరిగింది. దాంట్లో యూటీ నెంబర్ 7697, సో ఖైదీ నెంబర్ 786 వాళ్ళ మామ నెంబరు, ఇది సినిమాలో ఖైదీ నెంబర్ 786 అనేటువంటి నెంబరు వాళ్ళ మామ అయినటువంటి చిరంజీవి సినిమా. సో సినిమాలో ఖైదీ నెంబర్ 786, రియల్గా అల్లు అర్జున్కి 7697 నెంబర్ ఖైదీ నెంబర్. అది రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ 10:30 గంటల తర్వాత వచ్చిన బెయిల్ ఆర్డర్. అప్పటికే బ్యారాక్కు ఐకాన్ స్టార్, జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్ రాత్రంతా నేల మీదే గడపాల్సిన పరిస్థితి, తెల్లవారగానే విడుదల చేస్తారని అంచనా. సో సామాన్యులకైనా ఎవరికైనా జైల్లో ఒక రకమైనటువంటి ట్రీట్మెంటే ఉండాలి. సో అది ఒక్కో రోజు మాత్రమే ఉంటుంది, మొదటి రోజు మాత్రమే జైల్లో. 2వ రోజు నుంచి ఈయన VIP ఖైదీ కాబట్టి మళ్ళీ వేరే సౌకర్యాలు ఉంటాయి. సో మొదటి రోజు కాబట్టి సామాన్య ఖైదీలకు ఏ విధంగా కింద పడుకొని, కింద ఆ దుప్పటి వేసుకొని కింద ఏ రకంగా అయితే పండుకుంటారో అదే రకాలైనటువంటి సదుపాయాలు, ప్రత్యేకమైనటువంటి బ్యారాక్ గిట్ల ఏం లేదు. సాధారణ ఖైదీలకు ఏ విధంగా ఉంటుందో అట్నే మోకాన ఒక చెద్దరి, కప్పుకోవడానికి ఒక దుప్పటి పారేసినట్టుది,
నా బతుకు ఇంత దూరం వచ్చింది కదా అని చెప్పేసి కొంత ఆలోచించుకుంటున్నట్టుగా ఉన్నది. మొత్తానికైతే రాత్రి వెళ్ళి పోలీసు వాళ్ళు అక్కడ జైలు అధికారులు పెట్టేటువంటి భోజనం చేయలేదట అల్లు అర్జున్, కనీసం నిద్ర కూడా పోలేదట. అదే ఆ వార్త చూసుకోవచ్చు. అల్లు అర్జున్ను నాంపల్లి 9వ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచేందుకు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ బెయిల్ పత్రాల కోసం రిసెప్షన్లో వేచి ఉన్నారు. అయితే రాత్రి 10:30 గంటల వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 మంజీరా బ్యారక్లో ఉంచిళ్ళు. సో ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, బెయిల్ వచ్చినప్పుడు కూడా ఆన్లైన్లో సాంకేతిక పరమైనటువంటి కారణాలతోటి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ రాత్రంతా కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఇక ఆయనకు ఖైదీలకు ఎట్లయితే నెంబర్ ఇస్తారో ఆ విధమైనటువంటి ఒక నెంబర్ని 7697 అన్నటువంటి నెంబర్ని ఇచ్చి ఆయన మంజీరా బ్యారాక్లో ఆయనను పెట్టడం జరిగింది. ఎందుకు విడుదల చేయలేదు? సాధారణంగా సూర్యాస్తమయానికి ఖైదీలను బ్యారాక్లోకి పంపుతారు. అప్పటి వరకు వచ్చే బెయిల్ ఆర్డర్లకు సంబంధించిన ఖైదీలను లోపలికి పంపరు. వారందరూ బెయిల్ పత్రాలను పరిశీలించి జైలు రికార్డుల్లో ఎంట్రీ చేసి అందరినీ ఒకేసారి విడుదల చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చే బెయిల్ ఆర్డర్లకు సంబంధించి ఖైదీలను అప్పటికే బెరాకులోకి పంపడం వల్ల వారిని విడుదల చేయరు. కానీ వారికి సంబంధించిన బెయిల్ పత్రాలను పరిశీలించి జైలు రికార్డులను ఎంట్రీ చేస్తారు. సూర్యోదయం కాగానే వారిని విడుదల చేస్తారు. అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు నుంచి 5:20కి చెంచల్గూడ జైలుకు తీసుకువచ్చారు. 6 గంటల్లోపే ఆయనకు బెయిల్ సమాచారం అందింది. దాంతో ఆయన ఏ క్షణమైనా విడుదలవుతారన్న భరోసాతో ఉన్నారు. ఛాయ్ బిస్కెట్లు కూడా తిన్నారు. 6 గంటల వరకు బెయిల్ కాపీలు రాకపోవడంతో మరి కాసేపు వేచి చూసి ఆయన్ను నిబంధనల ప్రకారం బ్యారక్లోకి పంపారు. అప్పుడే ఆయన రాత్రంతా జైల్లో ఉండడం ఖాయమైంది. దాంతో ఆయన ముఖంలో అసహనం పెరిగిపోయింది. ఖైదీలందరినీ బ్యారక్లోకి పంపినట్లుగా ధృవీకరించుకున్నాకే చివరిగా అల్లు అర్జున్ను బ్యారక్లోకి తరలించారు. తనను 3 ఖైదీలు ఉండే బ్యారక్లో ఉంచారు. అందులో ఆయనతో పాటు మరో 2 విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారు. రిసెప్షన్ నుంచి అల్లు అర్జున్ను బ్యారక్కు తరలిస్తున్నప్పుడు ఇతర బ్యారక్లో ఉన్న ఖైదీలు పుష్ప పుష్ప అంటూ అరుస్తూ ఉన్నారు. జైల్లో అర్జున్కు భోజనం ఆఫర్ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయవాది ఆయనకు ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలి రోజు రాత్రి అర్జున్ సాధారణ ఖైదీలాగానే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గిచ్చినట, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకొని పడుకోవాల్సి ఉంటుంది. 10:30 తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిల్ ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారమే ఉదయం విడుదల చేయాలని నిర్ణయించిండ్రు. సో బెయిల్ కార్యక్రమం అంతా రాత్రి అంతా ముగిసిపోయింది కాబట్టి ఇలా ఉదయమే ఆయనను రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఒక రగ్గును ఒక చెద్దరి ఈ 2 ఆయన ముఖాన పడేస్తే ఆయన నేల మీదనే పండుకున్నాడట. భోజనం అంత చేయలేదు. ఇక అంతా ఆగవాగం అయిపోయిందట. ఇక ఒక్కసారైనా ఫోటోలు దిగాలనుకున్నాడట. ఎవరు? పోలీస్ ఆయనతో ఈ పుష్పతోటి ఎవరి మరణానికి కారణమైనటువంటి వ్యక్తితోటి ఆయన ఒక పోలీస్ ఆయనే సెల్ఫీ దిగాలనుకున్నాడట. ఒక్కసారైనా ఫోటో దిగాలనుకున్నాడట. ఏకంగా అరెస్ట్ చేసిండట. ఆయన సెల్ఫీ ఫోటో దిగాలనుకున్నాడు. కానీ ఆయన ఏదైతే ఈ చేతితోటి సెల్ఫీ దిగాలనుకున్నా అదే చేతితోటి ఈ చేతులకు బేడీలు వేసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆయనకు. సో తన అభిమాన నటుడిని ఒక్కసారైనా కలిసి ఆయనతో ఫోటో దిగాలనుకున్న ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కు తీరా ఆయన్నే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ నటుడు అల్లు అర్జున్ అయితే ఆ సిఐ రాజు నాయక్. అల్లు అర్జున్ అంటే రాజు నాయక్కు ఎంతో అభిమానమట. ఆయనతో ఫోటో దిగాలనే బలమైన కోరిక మనసులో ఉందట. అయితే ఈ కోరిక ఆయన్ను అరెస్ట్ చేస్తూ నెరవేర్చుకోవడం కొంత ఇబ్బందిగా ఉన్నదట. సో ఆయనకు ఈ విధంగానైనా దక్కింది ఈ విధంగానైనా దక్కింది. సో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. మొత్తానికైతే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి యూటీ నెంబర్ 7697 ఆయనకు రాత్రి ఏం తినకుండా పడుకున్నాడు. కేవలం ఛాయ్ బిస్కెట్లు తిన్నాడట. ఆయన బెయిల్ రాకపోవడంతో బయటికి రాకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేసిందట. మరి రాత్రి నేల మీదనే పండుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయన ఏర్పడ్డది. సో ఇలా ఇంకొక అంశాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దీంతో పాటు ఇలా ఈరోజు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి మా నాన్న ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఆ పాప ఎదురు చూస్తూ ఉంది. ఎవరు? వాళ్ళ అయ్య ఎప్పుడు వస్తాడని బన్నీ వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ కూతురు వేచి చూస్తూ ఉంది గేట్ వైపు అంతా. ఎవరికైనా కానీ ఆ తండ్రి కూతుర్లకి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలతోటి అనుబంధం సహజంగా ఉంటూనే ఉంటుంది. వాళ్ళ డాడీని ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలన్నటువంటిది ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. సో ఆ మాదిరిగానే ఆ కూతురు కూడా చూస్తూ ఉన్నది.
బన్నీ రాక కోసం అని చెప్పేసి చూస్తూ ఉన్నది. సో నేనేమంటా ఉన్నానంటే మీకు గంత ఎమోషనల్స్ ఉంటాయి కదా, మీ పాప నిన్ను చూడాలన్నటువంటి ఎమోషను, మీ భార్య ఎవరైతే స్నేహారెడ్డి ఆమె వెయిట్ చేస్తూ ఉంది కదా సార్, మీ పాప వెయిట్ చేసినట్టుగానే ఆ చనిపోయినటువంటి రేవతి సంబంధించినటువంటి వాళ్ళ కూతురు కూడా వెయిట్ చేస్తుంది సార్. వాళ్ళ బాబు ఇప్పుడు స్పృహలో లేకుండా ఇప్పటికి కూడా చావుతోటి పోరాటం చేస్తూ ఉన్నాడు కోమాలా ఉండి. వాళ్ళ పిల్లలు కూడా వెయిట్ చేస్తారు కదా, మా అమ్మ ఎప్పుడు వస్తుందని. పాపం తెలియనటువంటి పిల్లలు, చిన్న పిల్లలు ఇప్పటికీ సైతం కూడా వాళ్ళ అమ్మ చనిపోయింది అంటే ఇక రాదు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అనేది కనీసం తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు సార్? మీ పాపకేమో ఒక్కరోజు రాకపోతేనేమో అంత ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది, మీ భార్య ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు వచ్చి నీకు గుమ్మడికాయ తిప్పి నిన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. సో ఒక నిండు ప్రాణం పోయింది సార్. ఇక్కడ చూడవచ్చు, వాళ్ళ భార్య ఒక పూట లేకపోతేనే ఆమెకు అంత ఎమోషనల్ అంతా తన్నుకొచ్చింది కదా. సో ఆ కొడుకును చావు అంచుల మీద పడుకోబెట్టి భార్యను మొత్తానికి చంపుకొని ఆ భర్త పరిస్థితి, పాపం ఆ భాస్కర్ పరిస్థితి ఏంటిది? సో అమ్మను బోడగొట్టుకున్నటువంటి ఆ ఇద్దరు పసిపిల్లల పరిస్థితి ఏంటిది? ఆ రేవతి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటిది? ఒకసారి ఆలోచించుర్రి. ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నావు కదా, ఈ ఎమోషనల్ అందరికీ ఉంటాయి కదా. నేను అనేది కూడా అదే, ఈ ఎమోషనల్స్ ఇవి కావు. మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ రేవతి కుటుంబానికి మీరు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు? కనీసం స్పందించినటువంటి ఎవరు కూడా కనీసం స్పందించలేదు. దేని గురించి? ఆ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా స్పందించలే దీనిపైన. కానీ ఎవరు ఈ లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఆ నాని కామెంట్లు పెడతాడు, హీరో నాని. దాని తర్వాత వీళ్ళు పవన్ కళ్యాణ్ ఆయనే ఒక విమానంలో హైదరాబాద్కు వస్తాడు, ఆయన ప్రత్యేకమైనటువంటి విమానంలో. మరో పక్కన నాగబాబు స్పందిస్తాడు. సార్ వీళ్ళందరూ స్పందిస్తారు కదా. మరి ఒక నిండు ప్రాణం సినిమా చూడడానికి మీరు తీసినటువంటి సినిమాను చూసేందుకు రావడం జరిగింది. ఇగో దీంట్లో స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ పాప. వీళ్ళ పాప ఇక్కడ అల్లు అర్జున్ కోసం చూస్తూ ఉంది, వాళ్ళ నాన్న కోసం చూస్తూ ఉన్నది. ఎప్పుడు వస్తాడని చెప్పేసి చూస్తూ ఉంది కదా. ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఆమె చూస్తూ ఉంటుంది. కానీ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి ఆ సంబంధించినటువంటి ఫ్యామిలీ పరిస్థితిని ఒకసారి ఆలోచించారు. సో కొంచెం కూడా నిజంగా కూడా ఆ ముఖంలో, అల్లు అర్జున్ ముఖంలో ఎక్కడ కూడా పాశ్చాత్తాపం కనబడట్లేదు. అయ్యో అన్నటువంటి పాశ్చాత్తాపం అయితే కనబడలేదు, నవ్వుతూ ఉన్నాడు. సో అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మొత్తానికైతే మాత్రం అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఎపిసోడు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు ఒకరోజు 24 గంటల పాటు ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒక సినిమాకు మిక్కిలిగా ఒక హాలీవుడ్ సినిమాను తలపించేటువంటి క్లైమాక్స్లతోటి ఈ విధంగా పూర్తయిపోయింది. సో చూస్తూనే ఉండండి మన తెలుగు.